ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. ఫ్రాక్షనల్ నెంబర్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్. ఫ్రాక్షన్ అంటే ఏంటో తెలియాలి మీకు ఫస్ట్. ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే మనం ఇప్పుడు 1 2 3లే చూసాం ఇప్పటి వరకు. మనకి 1 2 3 అనేవే నెంబర్స్ మనకి. కానీ ఇప్పటి నుంచి మనం ఎలా చూస్తామంటే నెంబర్స్ని ఇట్లా చూస్తాం. పైన ఒక నెంబర్ ఉంటుంది, కింద ఈ గీత కింద ఇంకో నెంబర్ ఉంటుంది. ఇలా నెంబర్స్ చూస్తాం. ఇవి కూడా నెంబర్సే, వీటిని ఫ్రాక్షనల్ నెంబర్స్ అంటే. ఇప్పటి వరకు మనకి 1 2 3 4 5 అనేవే నెంబర్స్ అని తెలుసు. ఇప్పుడు ఫ్రాక్షనల్ నెంబర్స్ చూస్తాం. ఓకే, అసలు ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఫ్రాక్షన్ అంటే when a number, quantity or an object is divided into equal parts, one or more of such equal parts out of the total parts known as fraction. ఫ్రాక్షన్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక బిస్కెట్ ఉంది, దాన్ని నేను 2 ఈక్వల్ పార్ట్స్ చేశాను. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఈక్వల్ పార్ట్స్. ఎలా పడితే అలా చేయకూడదు. దీన్ని మనం ఇదిగోండి ట్రయాంగిల్ ఉంది, ఇది ఫ్రాక్షన్ ఈక్వల్ పార్ట్సా? నో, ఇది ఈక్వల్ పార్ట్స్. ఈ ఈక్వల్ పార్ట్స్ లో మనం దీన్ని చూపించామనుకో, దీన్ని ఫ్రాక్షన్ అంటాం. 1/2 అంటాం దీన్ని, అంటే 2లో 1 పార్ట్ అని అర్థం. దీన్ని ఫ్రాక్షన్ అంటాం. ఇలా అన్ఈక్వల్ గా చేయకూడదు. ఫస్ట్ ఫ్రాక్షన్ లో మెయిన్ గా దాన్ని ఏం చేయాలి? ఈక్వల్ పార్ట్స్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్షన్ లో ఈక్వల్ పార్ట్స్ ఇంపార్టెంట్. ఓకే, when a number or quantity or an object is divided into equal parts. గుర్తుపెట్టుకుంటారా? ఏం చేయాలి? ఫస్ట్ ఒకదాన్ని అంటే ఇది ఉంది ఒక స్క్వేర్, దాన్ని ఈక్వల్ గా చేయాలి. ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు కూడా అయింది, ఇలా కూడా చేయొచ్చు. ఇలా ఈక్వల్ కావాలి. అదే కనుక మనం ఇది తీసుకున్నాం, ఇలా చేశాను అనుకో, ఈక్వల్ అయినట్ట? నో. ఇప్పుడు ఈక్వల్ అయినట్ట? చూసారా, 3 చేశాను, ఇప్పుడు ఈక్వల్ అయింది. ఇందాక ఈక్వల్ కాలేదు, అవునా? ఇప్పుడు ఈక్వల్ అయినట్ట? నో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈక్వల్ అయినట్ట? చూసారా? ఇలాగే ఈక్వల్ పార్ట్స్ అంటే ఇట్లా చేయాలి, ఎలా పడితే అలా చేయకూడదు. ఓకే, సో ఈక్వల్ పార్ట్స్ లో మనం గనక ఇవి ఎన్ని పార్ట్స్, మొత్తం ఎన్ని పార్ట్స్ చేశాను నేను దీన్ని? వెరీ గుడ్, 9 పార్ట్స్ చేశాను. 9లో దీన్ని ఒక్కదాన్నే తీసుకున్నాను అనుకో, అప్పుడు ఏమనాలో తెలుసా? 1/9. పైన ఎన్ని పార్ట్స్ తీసుకుంటాం అది కింద టోటల్ రాస్తాం. ఇది 1/9. ఇప్పుడు ఎన్ని? 2/9. వెరీ గుడ్. ఇప్పుడు ఎన్ని? 3/9. ఇప్పుడు ఎన్ని? 4/9. ఓకేనా, అర్థమవుతుందా? 4/9 అంటారు. నెక్స్ట్ ఫ్రాక్షన్ అంటే అర్థమైంది కదా. ఈక్వల్ పార్ట్స్ లో పైన ఉండేదాన్ని టేకెన్ పార్ట్స్, కింద టోటల్ పార్ట్స్. ఓకే, పైనదేమో టేకెన్ పార్ట్స్, కిందేమో టోటల్ పార్ట్స్. అవన్నీ ఎలాంటివి ఉండాలి? ఎలాంటి పార్ట్స్ అయి ఉండాలి? ఈక్వల్ పార్ట్స్. ఏమై ఉండాలి? ఓకే, చూడండి, దాన్ని ఫ్రాక్షన్ అంటాం. ఇక్కడ 4/9 అనేది ఏంటమ్మా? ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ లో ఈ 4 ఏమంటాం తెలుసా? న్యూమరేటర్. 9 ఏమంటాం అంటే డినామినేటర్. ఓకే, 4 ని న్యూమరేటర్ అంటాం, 9 ని డినామినేటర్ అంటాం. ఓకే, చూడండి ఇక్కడ మనకి అదే చెప్తున్నాడు ఇక్కడ. ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళా చూడండి ఒకసారి. విచ్ రిప్రజెంట్స్, ఇక్కడ ఏమన్నాడు? 1 or more such equal parts out of total parts known as fraction. It is formed as x by y, where y not equal to 0. y కింద 0 ఉండకూడదు. 0 ఉంటే ఎలా డివైడ్ చేస్తాం మనం? సో y అనేది 0 అవ్వకూడదు. డినామినేటర్ 0 అవ్వచ్చా ఫ్రాక్షన్ లో? నో. డినామినేటర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వచ్చా? నో. గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ లో 0 ఉండకూడదు. ఎందుకంటే మనం ఒక పార్ట్ ఈక్వల్ చేశాకే దాంట్లో మనం తీసుకుంటాం కాబట్టి డినామినేటర్ మస్ట్ నాట్ బి 0. ఓకే, ఇంకా డినామినేటర్ y కాబట్టి y నాట్ ఈక్వల్ టు 0. x 0 అవ్వచ్చు కావాలంటే, అంటే ఏమీ తీసుకోలేదు అన్నట్టు. సో ఓకే, y మాత్రం 0 అవ్వకూడదు. విచ్ రిప్రజెంట్స్ x
నెంబర్ ఆఫ్ పార్ట్స్ అవుట్ ఆఫ్ y నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఆఫ్ an object. Every fraction has a numerator and a denominator. Every fraction has a numerator and a denominator. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఒక నెంబర్ రాశాను 3ని. ఇది ఫ్రాక్షనా కాదా? చెప్పండి, 3 అనేది ఫ్రాక్షనా కాదా? దీని ఫ్రాక్షన్ అనొచ్చా అనకూడదు? 3 అనేది ఏంటి మనకి? ఒక నెంబర్. దీని ఫ్రాక్షన్ అనొచ్చా? అవునా నోనా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దీని ఫ్రాక్షన్ అంటే ఇది ఫ్రాక్షనే, 3 అన్న ఫ్రాక్షనే. సో నెంబర్స్ అన్ని ఫ్రాక్షన్ లో ఉంటాయి. ఓకేనా? నెంబర్స్ అన్ని బిలాంగ్స్ టు ఫ్రాక్షన్. మామూలు నెంబర్స్ అన్నిటిని ఫ్రాక్షన్ అనొచ్చు, ఫ్రాక్షన్స్ నెంబర్స్ అనలేం, అదొక వేరే ఫ్రాక్షన్ పార్ట్. ఓకే, నేచురల్ నెంబర్స్ అనలేం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, న్యూమరేటర్ డినామినేటర్. హియర్ x ఈస్ కాల్డ్ న్యూమరేటర్. x నేమన్నాం మనం? y ఈస్ కాల్డ్ డినామినేటర్. y నేమంటున్నాం? ఓకే. షేడెడ్ పార్ట్స్ in some figures are given below to understand the fractions in better way. ఇక్కడ ఒక ఫ్రాక్షన్ ఇచ్చాడు చూడండి, ఇది ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? బాక్స్ ఈక్వల్ గా ఉన్నాయా లేదా? ఫస్ట్ చెప్పండి, ఈక్వల్ గా ఉన్నాయా లేదా? ఉన్నాయి కదా, అన్ని ఈక్వల్ గా డివైడ్ చేసాం. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7. 7 ఎక్కడ వేసాడు? పైన వేసాడా కింద వేసాడా? సో కింద ఉండాలి టోటల్. అందులో టేకెన్ ఎక్కడ వేసాడు? 2 పైన. సో 2/7 అని రాయాలి. ఏమని రాయాలి? 2/7. కింద చూడండి, ఫస్ట్ అది ఈక్వల్ గా కాదా అబ్జర్వ్ చేయండి. ఇది చూడండి, ఈక్వల్ గా చేశాడా లేదా? ఎన్ని ఈక్వల్ పార్ట్స్ చేశాడు చెప్పండి? 4. వెరీ గుడ్, అది కింద వేసాడు. టోటల్ 4. పైన టేకెన్ ఎన్ని? 3/4 అంటాం దీన్ని. ఇది చూడండి, టోటల్ ఎన్ని? 4. అంటే ఎన్ని టేకెన్? ఇది కూడా 3/4. ఇలా వేసాడు. ఇందులో ట్రయాంగిల్ షేప్ లో వేసాడు, మన స్క్వేర్ షేప్ లో కూడా వేయచ్చు. దీన్ని 3/4 మన ఇష్టం వచ్చినట్టు వేయచ్చు. ఇక్కడ చూడండి, టోటల్ ఎన్ని? 10. టేకెన్ ఎన్ని? 5. సో ఏమని రాశాడు? 5/10. ఇంకోలాగా కూడా రాశాడు. ఎలా రాయొచ్చు? 1/2. 1/2. 2/1 కాదు, అది 1/2 అంటే హాఫ్ అని అర్థం. చూడండి, ఇందులో 5 తీసుకున్నాడు కాబట్టి మిగతా 5 కలర్ లేదు, 5 తీసుకున్నా. సో హాఫ్ తీసుకున్నాను అని అర్థం. 5 టేబుల్ లో పోతుంది చూడండి. 5 1 times, 10 in times 2 times అంటే 1/2. అది సింప్లెస్ట్ ఫామ్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే సింప్లెస్ట్ ఫామ్. అర్థమైందమ్మా? ఫ్రాక్షన్స్. ఓకే, ఈ ఫ్రాక్షన్స్ మీద ఇంకా రకాలు ఉన్నాయి, రేపు నేర్చుకుందాం.